హాయ్ ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలన్నది నా స్టైల్లో మీకు చేసి చూపిస్తాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ కడాయి స్టవ్ పైన పెట్టుకొని ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆయిల్లో మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలి అన్నంత టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా, ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఈ ఎగ్ కర్రీ అనేది చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుందండి. తొందరగా కూడా ఈ కర్రీ అయిపోతుంది. చూసారు కదా, ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయి మెల్ట్ అవ్వాలి మొత్తం దాంట్లో. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులోనే వేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేయాలి ఆయిల్లో. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయినంత వరకు, టమాటా మగ్గినంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. అలానే అందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 2 టేబుల్ స్పూన్ కారం, అలానే తగినంత సాల్టు అంటే ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, టమాటా ఫుల్ మెల్ట్ అయిందండి, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఇందులో ఎగ్స్ వేసుకోవాలి. మీరు కర్రీని బట్టి ఐటమ్స్ అన్నీ పెంచుకోవాలి. నేను కొంచెమే కాబట్టి నేను కొంచెం చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం తగినంత వాటర్ పోసుకోవాలి గ్రేవీ కోసం. టమాటా మెల్ట్ అయింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో మనం తగినంత వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని వాటర్తో పాటు మొత్తం అంతా దగ్గరికి మగ్గినంత వరకు కూడా దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వాటరు మరీ ఎక్కువ పోయకూడదండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఈ వాటర్ అంతా దగ్గరికి అయినంత వరకు కూడా దీన్ని కలుపుకోవాలన్నమాట. అలానే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు పైన వేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా వాటర్ ఉంది కాబట్టి ఆయిల్, కారం పైకి తేలినంత వరకు కూడా దీన్ని చిక్కబడనివ్వాలి. అప్పుడే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. అలానే మనం కట్ చేసుకున్న కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. చూసారు కదా, దగ్గరకు అయ్యింది. ఇంకొంచెం దగ్గరకు అవ్వాలి.
చూసారు కదా ఆ ఎగ్ కర్రీ సింపుల్గా చేసుకోవచ్చు, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా కారం పైకి వచ్చేసింది, ఆయిల్ కూడా పైకి తేలింది కాబట్టి దగ్గర అయిపోయింది కర్రీ. దీంట్లో ఎక్కువ ఐటమ్స్ ఏవి వేయలేదండి, ఒక్క టమాటా కొంచెం గరం మసాలా పౌడర్ మాత్రమే వేసాను. అయిపోయింది, స్టవ్ బంద్ చేస్తున్నాను. చూడండి కర్రీ